जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. Jai Guru Datta. Jai Gurudev Datta. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభులు నన్ను ఆశీర్వదించిన విషయాలు నా అనుభవాలు తెలుపుకుంటూ మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి. అలాగే పాప కర్మలు ఎలా దూరం చేసుకోవాలి, అసలు కర్మల సృష్టి ఎలా జరిగింది అన్న విషయం కొంత మాట్లాడుకొని చిన్న మాట్లాడుకొని మనం పోస్ట్ చేసుకుందామండి. ఎందుకంటే పెద్దగా అవుతున్నాయి అన్న విషయాలు మీకు కష్టమైన దత్తప్రభు దయ అండి. నాకేం తెలియదు, నేను వీడియో చేయడమే ఇక్కడ కూర్చున్నదా కూడా నాకేం తెలియదు అని చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తాను. నేను వీడియో చేయడమే నా బాధ్యత అండి. స్టార్ట్ చేయడమే, ఎండింగ్ అంతా దత్తప్రభు దయే దత్తార్పణమే, నాది ఏం లేదు. మీరు విన్నా వినకపోయినా దత్తప్రభుకి ఇష్టం అండి, మీ ఇష్టం. నాకైతే తెలియదండి, నేనైతే చెప్తా ఉంటా. ప్లస్ ఇంకో విషయం ఒక్కటే ఇలా కండిషన్ ఏంటంటే, నేను చెప్పే విషయాలు మీరు వినకున్నా లాస్ట్ వరకు ఏ విషయం వస్తుందో నాకే తెలియదు. వచ్చినప్పుడు వినకున్నా మళ్ళీ ఆ విషయం మళ్ళీ వీడియోలలో మాత్రం రాకపోవచ్చు అండి. దత్తార్పణం ఇదైతే గుర్తుపెట్టుకోండి. జయ గురుదేవ దత్త. అయితే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఇంతకుముందు ఎపిసోడ్లో 104 ఎపిసోడ్లో శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఎలా అనేది మనము గ్రంథంలో ఉన్న విషయాలే మీకు తెలపడం జరిగింది. దాంట్లో ఉన్న విషయాలు చెప్తే ఒక 10 వీడియోలు కూడా శ్రీ గురుదత్త ప్రభుల గురించి 10 గంటలు చెప్పినా సరిపోదు. అలాంటి విషయాలు ఉన్నాయి అందులో. బాగా టెక్నికల్గా అంటే దానికి అర్థం కాని విషయాలు ఉన్నవి. అవి అర్థం చేసుకోవాలంటే ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకున్న వారికే అది నేను చదివిన విషయం అర్థమవుతుంది. నేను చెప్పిన ఆల్రెడీ అందులో ఏమున్నది అన్న విషయము. అది దానికి పర్మిషన్ ఇప్పుడు లేదు, రాదండి. మళ్ళీ వచ్చినప్పుడు మనకి ఇప్పుడు ఆయన శ్రీ గురుదత్త ప్రభులు పర్మిషన్ ఇచ్చినప్పుడు చెప్పుకుందాం. అయితే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయన మనము పట్టుకొని నిరాకార తత్వము నిర్గుణ పాదుకలు పట్టుకొని ముందుకెళ్ళాలి. ఇది మాత్రం సత్యమైన విషయం. ఇది దీనిని ఎప్పుడు చెప్తా ఉంటా నేను. ఇది గుర్తించాలి. గుర్తిస్తూ మీరు ముందుకు వెళ్తా ఉంటే జరిగే అద్భుతాలు చూడండి. ఇంకో విషయం అండి, మనకు ఓపిక ఉన్నంత వరకు ఫస్ట్ అయితే మనము సద్గ్రంథ పారాయణము చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఇదే విషయం చెప్తా అండి. శ్రీ గురుదత్త ప్రభులు సద్గ్రంథ పారాయణం చేసినప్పుడు జరిగే అద్భుతాలు ఏం జరుగుతాయి అన్న విషయంలో ఎవరికి ఏం అర్థం కాకుండా నాకు మాత్రం అనుభవాలు బాగున్నాయండి. మీరు కావాలంటే నేను ఏం చెప్తున్నా, ఇతి బాధల కొరకు ఆర్థిక బాధల కొరకు ఏం చేయాలని శ్రీ గురుదత్త ప్రభులు దత్తాయని అడిగిన తర్వాత సర్వ మత స్థాపకాయ అన్న విషయం మీకు అర్థమవుతుందో లేదో, షిరిడి సాయిబాబాగా బాబా గురించి అంత పెద్ద ఆయన గురించి చెప్తా ఉంటే మీరు వేరే రకంగా క్రిటిసైజ్ చేస్తారేమో కొందరు అన్న విషయం కొరకే సర్వమత స్థాపకాయ అని చెప్పిన. మీరు నమ్మలేదు కాబట్టి నేనేం చేసిన, అదే తీసి చదివి వినిపించిన. దత్త పురాణంలో ఉంది, తీసి ఇచ్చిన. అది అంత మీకు తెలియకపోతే, ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం కాదేమో అని 11 టైమ్స్ చదివిన. నాకు హెల్త్ కూడా బాగలేదు ఆ రోజు, అయినా చదివిన. ఇంకో విషయం, అవి మనకు అందులో ఉన్న విషయాలు ఒక్కొక్కటి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. దానికి మనకు పర్మిషన్ ఉండేయండి ఎంత పెద్ద విషయాలకు. అది మీరు ఇష్టంగా మీకు నిజమైన కార్యక్రమాలు, మీకు నిజమైన దాన్ని ఏమంటారు న్యాయబద్ధమైనవి అయితే సునాయాసంగా మూవ్ అవుతాయి. అది లోకానికి వ్యతిరేకమైన సృష్టికి విరుద్ధమైన కోరికలు కోరితే నేనైతే ఏం చేయలేను. దత్తార్పణ మీ ఇష్టం, ఆయన ఇష్టం. అవి జరిగాయి, సమస్య లేదు, జరగవు. అవి కాకుండా న్యాయబద్ధమైనది మీ బ్రతుకు తెరువు కొరకు మీరు అది చదువుతూ మీ సంకల్పం చెప్పుకోవచ్చు. దత్తపంజర స్తోత్రం అంత పెద్ద పవర్ఫుల్ది నేను చదివి వినిపిస్తే అందరికీ చాలా మందికి కోపం వస్తుందండి.
ఎవరికి వాళ్ళు చెప్పలేకపోయారు కదా, చెప్పరు కదా. సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన అట్లాంటివి ఎందుకు చెప్పలే వాళ్ళు? వాళ్ళకి అధికారం లేదు కావచ్చు, వారికి అదృష్టం లేదు కావచ్చు, వాళ్ళని తక్కువ ఇద్దాం మనం, కానీ వాళ్ళకి అదృష్టం లేదనుకుంటా. నాకు ఇచ్చాడు ఆ ప్రభు తండ్రి, అదృష్టం ఇచ్చాడు కాబట్టి నేను చెప్పిన. అయితే ఇదే విషయంలో మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ, ఇది గుర్తుపెట్టుకోండి. అది చదువుకొని పారాయణము వినండి, మ్యాక్సిమం నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేను పంపివ్వడము అనే విషయము దత్తార్పణం ఆయన పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను డిస్క్రిప్షన్లో కానీ పోస్ట్ చేస్తా, అది వేరే విషయం. అది కానీ మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో దొరుకుతుంది, సేమ్ దొరుకుతుంది అన్న విషయం నేను చెప్పలేను. ఒకటే కదా మీకు ఎంతమంది చెప్పినా నేను. వారు ఏం చెప్పాలండి మీకు నేను? ఎన్నని ఎందరిని ఒకరిని విమర్శించడం నాతో కాదు, కానీ వాళ్ళు చేస్తారు అట్లనే. వాళ్ళ వర్డ్స్ తీసేసి చెప్పేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన దత్తపంజర స్తోత్రము యాజ్ ఏ మహేష్గా చెప్తున్నా, జయ గురుదేవదత్త ఆయన అడిగి అడుగుతాను నేను. ఇప్పుడు మీరు నేను చెప్పినా కదా, చదివినా కదా, మీరు దాన్ని పీడిఎఫ్ ఆన్లైన్లో కొట్టండి, సేమ్ ఉంటుందో చూడండి. ఉండదు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు. దత్తార్పణం ఆయన ఇష్టం, మీ అదృష్టం. మిగతా వారు ఎవరైనా చదివింది వినండి, స్కిప్ చేస్తారు, 2-3 అక్షరాలు తీసేస్తారు. 2-3 అది ఏందండి? అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఎందుకు అంటే మనకే ఉండాలి, మనకే దాని ఫలం రావాలి, ఇంకోరికి రావద్దు. పేరుతో సహా చెప్తా నేను, చేసిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఏమని చెప్పాలి? నేను గ్రంథాలు చాలా చదివిన, చాలా విషయాలలో బేరు అంటే పోల్చుకున్నా. తప్పు అది వాళ్ళు చేసేది. దత్త మహామాల మంత్రం గురించి మీకు ఇదివరకు చెప్పిన నేను, దాంట్లో ఎట్లే ఉంది తీసేస్తారండి వాళ్ళు. వారికి ఏమొస్తుందో అంటే గదే మాకే జరగాలి మంచి, ఇంకోరు జరగద్దు అంటే మనం ఏం చేయగలుగుతామండి చెప్పండి? అంత స్వార్థంగా ఉంటే ఇక రాని పరిస్థితి ఏందండి? నాకు స్క్రిప్ట్ ఆయన ఒక గురువు గారు ఇచ్చారు కాబట్టి, నాకు గ్రంథాలు నా చేతులకు వచ్చినాయి కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. అదే నేను సొంతంగా ఏమైనా చెప్పినా అని మీరు అనుకుంటారేమని చదివి వినిపించిన. అది బుక్లో చూసే డైరెక్ట్ గ్రంథం తీసే ఓపెన్ చేసి మరీ వినిపించిన నేను కంటిన్యూగా. మరి ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి చదివిన దాన్నే 11 టైమ్స్ పెట్టచ్చు కదా, టక్కని కాపీ చేయొచ్చు కదా, చేయలే నేను 11 టైమ్స్ చదివిన దత్తప్రభుదేవ వల్ల. నాదేం లేదంత, ఆయన ఇష్టమే. చదివి మరీ పెట్టిన. దానిని గుర్తించండి. నేను కూడా శ్రమ పడుతున్నా అండి, మీకు అర్థమయ్యే కొరకు శ్రీ గురుదత్తప్రభు చెప్పిన పద్ధతులు పాటిస్తున్నా. నేను ఎక్కడ పద్ధతులు తప్పుతలేను. నాకు హెల్త్ సహకరించకుండా నేను నా ప్రయత్నంలో లోపం లేకుండా నేను మాత్రం చేస్తున్నానండి దత్తార్పణం. తర్వాత మీ ఇష్టం, దత్త ఇష్టం. వినడం, వినకపోవడం, స్వీకరించడం, స్వీకరించకపోవడం, కొద్దిగా నేను చెప్పిన విషయాలు కొంత మీరు పాటించకపోవడం ఇష్టం. అది దత్తపంజర సూత్రము కొన్ని రోజులు అడగంగా పర్మిషన్ ఇచ్చిండు ఆయన, శ్రీ గురుదత్త తండ్రి. ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాను నేను. ఆయన అడిగినాకనే నేను పోస్ట్ చేసిన అండి. పోస్ట్ అంటే ఏంటిది? నేను చదివి ఏదో జస్ట్ ఏదో క్యాజువల్ కాదు కదండి. 11 టైమ్స్ నేను కూర్చొని, హెల్త్ బాగలేదు అయినా కూర్చొని నేను చదివి మరీ పంపించిన. నాకు సర్వైకల్ ప్రాబ్లం ఉంది. మీరు అనుకుంటాను గ్రంథాలు చదువుతూ ఉంటే నాకు పెయిన్ వస్తుందండి హెవీగా, వెనకాల హెవీగానే వస్తుంది పెయిన్. ఇట్లా అంటే కాన్సన్ట్రేట్ ఇట్లా పెట్టి చదవాలి కదండి, పెయిన్ వస్తూ ఉంటుంది. అయినా కానీ దత్తప్రభుదయ నేనేం చేయాలండి? ఆయన చేపిస్తాను, నేను చేస్తున్నాను అంతే. ఇది నాది నేను దత్తప్రభు సేవకు నేను చెప్పేసిన కదండి, సేవ అన్నప్పుడు సేవ చేయాలి మరి. నా హెల్త్ ఏమన్నా కానీ అండి, ఏం చేస్తాం మరి? అలా నేను అంత ప్రేమగా ఇష్టంగా చేస్తున్నా, మీరు స్వీకరించి దాన్ని ఉపయోగించుకోండి. దత్తప్రభు పాదాలు పట్టుకోండి, ఉపయోగించుకొని మీరు చేస్తూ ఉంటే ఆయన మీద ప్రేమ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఎవరికైనా ఏమైనా అయితేనే కదా, నాకు ఇది లాభం వస్తేనే కదా నేను పట్టుకునేది. దత్తార్పణం ఇది అందరి ఇది బాధలు, ఆర్థిక బాధలు, ప్రతి ఒక్కరి సమస్య అదే కదండి. అందులో భాగంగా జ్ఞానం కూడా అడగడం నేర్చుకోండి. నేను చెప్పేది కదా ఒకటి మిమ్మల్ని యాజ్ ఎ మహేష్ గదే రిక్వెస్ట్ చేస్తున్నాను, జ్ఞానం కూడా అడగండి. నేను చదివిన వల్ల, నేను విన్న వల్ల నాకు ఏమొచ్చింది అన్న విషయమే ప్రతి ఒక్కరు చూస్తారు. చూడండి, చెక్ చేసుకోండి. అట్లనే దత్తమాలామంతా కూడా చేసి చూడండి. నేను చెప్పిన కదా 21 డేస్ చేసిన తర్వాత అది రోజు ఒక్కసారి చేస్తే సరిపోతుందని. ఇప్పుడు దత్తపంజర సూత్రం ఇది ఎంత చేసుకున్నా మీ ఇష్టం, ఎంతైనా చేసుకోవచ్చు.
దీనికి ఒక్కసారి 2 సార్లు 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా ఏం లేదు. నేను 11 టైమ్స్ ఎందుకు చదివినా అంటే ఒక దాంట్లో ఒకటి అర్థం కాదు. ఒక 11 టైమ్స్ విన్న వారికి ఏం జరుగుతుందో నాకు తెలుసు. అది నేను నా స్వానుభవం. ఎవరి అనుభవం ఎట్లుంటాయో మనకు తెలియదు కదా. కనీసం ఒక్కసారి 2 సార్లు వింటారన్న తర్వాత ఆశీర్వాదంతో నేను చెప్పగలిగిన చేసిన 11 టైమ్స్. అది గుర్తించండి ఫస్ట్. అయితే ఎవరైనా నేను పెట్టిన అది చదివి నేను చెప్పినా కదా ఆయన శ్రీ గురుదత్తపురుల ఆశీర్వాదంతో ఇంకెవరైనా సేమ్ ఉన్నాయో చూడండి. మరి వాళ్ళు ఎందుకు వర్డ్స్ తీసేస్తారో అప్పుడు అర్థమైంది మీకు. ఏం లేదు, మాకే జరగాలి, మాకే ఉండాలండి అని స్వార్థం. మనకు నాదేం లేదు, నాకేం స్వార్థం లేదు. నేనుగా చెప్పేది దత్తప్రభ చెప్పిస్తాను మీకు చెప్తున్నాను. నేను నిజంగా కూడా నీ స్వార్థపరున్నాను. నేను తార్పున గొప్పగా ఏం చెప్తలేను. ఆయన ఆశీర్వాదంతో నాకు అవి అభినయ్. అదే దైవిక లక్షణాలు జ్ఞానం వస్తే 26 దైవిక లక్షణాలు వస్తాయని చెప్పినా కదా. అందులో భాగంగానే జ్ఞాన సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం, సత్పురుషులతో సాంగత్యం, సత్పురుషుల దర్శనం, సద్గురుల దర్శనం, మంచి క్షేత్రాల దర్శనం చేస్తూ ఉంటే, ధ్యానం 100% రెగ్యులర్ చేస్తూ ఉంటే ఇవన్నీ అలవడతాయండి. 26 దైవిక లక్షణాలు అలవడతాయి. అందులో భాగంగానే దత్తప్రభు నాకు అవి అలవడినవి ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో. ఇది అసలు విషయం. అందుకే మీరు కూడా అలవర్చుకోండి అని చెప్తున్నాను నేను. దాని కొరకు ఇవన్నీ చేయాలి. ఇప్పుడు శ్రీ గురుదత్తప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ కాబట్టే కదా ఒరిజినల్ విషయం మీ దగ్గరికి వస్తుంది. నా ద్వారా నన్ను తండ్రి ఒక పరికరంగా చేసుకొని నా త్రూ మీ దగ్గరికి వస్తున్నాయి. మిగతా వారు ఎందుకు ఇస్తలేరండి? ఎవరో ఎంతో చేస్తారు, కట్ చేస్తారు, వాళ్ళు వ్యూస్ కొరకు చేస్తారు, ఇంకేం చేస్తారు నాకే తెలియదు. నేను మాత్రం దత్తప్రభు దేవల్లో చెప్తున్నా. నేను నాకు వ్యూస్ విషయంలో నాకు ఇందులో వచ్చే డబ్బులు అయితే వస్తలేవు. ఏ విషయం కూడా నాకేం తెలియదండి. నేనైతే చేస్తూనే పోతా. అది ఏమన్నా మీరు ఎవరన్నా రిసీవ్ చేసుకొని ఎవరు ఏమన్నా కామెంట్ చేసినా నాకు తెలియదండి. నేను శ్రీ గురుదత్తప్రభుల ఆశీర్వాదంతో వారు చెప్పించిన విషయాలు మీకు చెప్తున్నా అంతే. నన్ను కామెంట్ చేసినట్టు కాదు. ఏమన్నా మీరు తార్పణం ఆ మాట కూడా నేను అనదలుచుకోలేదు. నా డ్రెస్ గురించి కానీ నా షర్ట్స్ అవన్నీ నాకు తెలియదండి. అవన్నీ నాకు ఉన్నది నేను ఏది ఉందో తీసుకుని వేసేసుకుంటా అంతే నేను. అంతేగాని నేను గురువుని కాదు కదండి. నేను ఒక సేవకుని. సేవకుడు ఎలా అయినా ఉండొచ్చు. సేవకుడు ఎలా అయినా ఉండొచ్చు. నేను ఇప్పుడు ధోతి కట్టుకోవడం నాకు రాదు. వేసుకొని ఒకటి ఏకవస్త్రం వేసుకొని ఇవన్నీ చేయడం అవన్నీ చేసి నేను దాన్ని ఏమంటారంటే ఆకర్షించుకోవడం కానీ లేకపోతే ఆడంబరమే కదండి. అది కూడా మళ్ళా ఆడంబరం పోతే మళ్ళీ కింద పడిపోతాం కదా. ఉన్నది నేను చేస్తా. బొట్టు మాత్రం నాకు ఎప్పుడు అలవాటు అది అంతే. ఇక ఇంతకన్నా నేను వేరే చేయాలి ఏక వస్త్రం పట్టుకొని ఏమో చేసుకొని ఇట్లా కట్టుకొని ఏదో కలర్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. లేవని కాదు, నా దగ్గర ప్రతిదీ ఉన్నది. నేను పూజలు చేసేటప్పుడు స్తోత్రాలు అట్లా నేను అన్నీ ప్రతిదీ ఉన్నాయి, లేవని కాదు. అలా చేసి ఆకర్షించుకోవాలనేది నా ఆలోచన కాదు. శ్రీ గురుదత్తప్రభు నాకు చెప్పలేదు. బిడ్డ నీ ఇష్టం ఎలా ఉంటే అలా చేయమని చెప్పి నేను చేస్తున్నాను. నేను చెప్తున్నాను నువ్వు చెయ్యి పంపి అంతే. ఆ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అయ్యి బిడ్డ అని చెప్పి నాకు చేస్తున్నాను నేను అంతే. దానికి ఎందుకంటే గురువు కావాలి అనుకుంటే పెద్ద బొట్టు పెట్టుకోవచ్చు, అడ్డం బొట్టు పెట్టుకోవచ్చు, రుద్రాక్షమాల వేసుకోవచ్చు. నా దగ్గర అన్నీ ఉన్నాయండి. రుద్రాక్షమాల ఉన్నది నా దగ్గర, ప్రతి ఉన్నాయి నా దగ్గర. మెడల్ ఉంది ఆల్రెడీ. ఒకటి నుంచి వెళ్ళి 14 వరకు ఉన్న 14 ముఖాలు ఉన్న రుద్రాక్షమాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లేదంటే ఏం లేదు. నేను జపం చేస్తా, నేను ధ్యానం చేస్తా, నేను అన్నీ చేసుకుంటా. ధ్యానము ఎవరైతే చేస్తారో ఎవరైతే పరిపక్వత చెందుతారో వారికి నియమాలు ఉండవు. తార్పణం ఇది నిజమైన విషయం. నేను చేస్తున్నా, నాకేం నియమాలు లేవు. నేను పూజలు ఏం చెయ్యా. నేను అన్ని చేసేసి ఉన్న సంవత్సరాల తరబడి. నేను ధ్యానం చేసే వారికి ఇవన్నీ దూరం అవుతాయండి, అవసరం లేదు అంతగా ఎక్కువ. ఇప్పుడు పూజ చేస్తే ఒక్క పూజ చేస్తే ఒక్క పాలు వస్తే ఒక 1% వస్తే, స్తోత్రాలు అయితే 10% వస్తే, జపం చేస్తే 100% వస్తే, ధ్యానం చేస్తే 1 crore% వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి పోవాలండి. నేను అహంకారంతో చెప్తలేను, మీరు కూడా చెయ్యండి అని చెప్తున్నా. మీకు కూడా ఇది అర్థమవుతుంది.
జ్ఞానం బాగా పర్ఫెక్ట్గా మనం పెంచుకుంటూ వస్తూ ఉంటే సద్గ్రంథ పారాయణం చదివితే అర్థమవుతుంది. ధ్యానం చేసేవారికి ఆ దైవిక లక్షణాలు అలవడది. దైవిక లక్షణం అలవడ్డప్పుడు దేనిని మన దగ్గర రానివ్వం, బ్లాక్ అయిపోతుంది మొత్తం ఆరా. మనకు ఏది మళ్ళా టచ్ అయ్యేది, అది వచ్చింది అదే భస్మం అయిపోతుంది. అంటే అద్భుతాలు జరుగుతాయని నేను చెప్తలేను, ఎవరి కర్మానుసారం ఏం జరగాలో జరుగుతాయి. నువ్వు బాగా ఇంత పెద్ద మొత్తం చెప్తున్నావు, అసలు నీ సంగతి ఏంది, నీకే హెల్త్ బాగాలే అంటున్నావు కదా, నీకే డబ్బుల సమస్యలు ఉన్నాయి అంటున్నావు కదా అని మీరు అనుకోవచ్చు. అది నా కర్మానుసారం నేను అనుభవించాలండి, ఎవరేం చేయలేదు దానికి. ఆయన తండ్రి ఇష్టం అంతే. రమణ మహర్షులది ఇది వరకు చెప్పాను నేను, మళ్ళీ చెప్తానండి. రమణ మహర్షులు గారు కాశీకి వెళ్తా ఉంటే అరుణాచలంలో పెద్ద రమణ మహర్షి పవిత్రాత్మ, ఆయన గురించి నేను తర్వాత చెప్తా. ఆయన ఎవరో కాదు, సుబ్రహ్మణ్య స్వామి. వెళ్తా ఉంటే బిడ్డ అలా శిష్యుని చెప్తారు, గుడ్డ తీసుకో బిడ్డ అంటాడు. సరే ఎందుకు గురుగారు అంటే, సరే గుడ్డ తీసి పెట్టుకో అంటే పెట్టుకుంటాడు. ముందుకు వెళ్ళిన కాలుకు ఇదాస్తుంది, రక్తం వస్తుంది, ఆ గుడ్డ కట్టు అంటాడు. అయ్యో గురుగారు ఇంత పెద్ద అయినప్పుడు మీరు ఇంత జరుగుతుంది కదా, ఇది ముందే మీకు తెలుసు కదా అంటే, అది తెలుసు నాకు. మరి ఇది మీరు ముందే మరి తీసేసుకోవచ్చు కదా దేవుడు చెప్పంటే, అట్లా ఉండదు బిడ్డ, కర్మ అనుభవించాల్సిందే, అది పెద్దగా అయింది ఉండే చిన్నగా వెళ్ళిపోయింది అని చెప్తాడు. నేను దత్తప్రభు తండ్రి నీ ఇష్టం తండ్రి అని చెప్పినప్పుడు మళ్ళీ నేనెవరని ఇంకా అడగడానికి, నేనెవరు, నాదేముంది, నా శరీరం ఎందుకైతే, ఇది నా శరీరం కాదు, నా ఆత్మ నాది కాదు, అన్నీ ఆయనే. నాకు, నా భార్యకు, నా కొడుకు, నా బిడ్డకు తండ్రి, మొత్తం సర్వస్వం, నా ఇంట్లో ప్రతిదీ ఆయనదే, నాదేం లేదు ఇక్కడ. నేను వచ్చింది కిరాయి కొంప అని చెప్పినా కదా, నేను నా గురించి చెప్తున్నా, కిరాయి కొంప నార్మల్ ఎప్పుడు పోయి తెలియదు. ఇందులో ఈ జీవిలో ఉన్న ఆత్మ, ప్రాణం వేరు వల్ల ఆ ఆత్మ ఆయనదే, ఆయన బిడ్డ, ఆయన ఏమో చేసుకొని ఆయన బిడ్డను. మన బిడ్డ బాధపడతాడు చూసుకుంటా, ఏమో జరుగుతూ ఉంటే ఏమో అవుతాడో చూసుకుంటావా, ఆయన కూడా చూస్తా. ఏం చేస్తారో ఆయన, నాకేం తెలుసు, ఎవరిది ఆయనదైతే మనకు తెలియదు కదా. శరీరంతో ఉన్నప్పుడు ఏం తెలియదు, స్వశరీరంతో ఉన్నప్పుడు ఆయన చూడడం కూడా కష్టం, వినడం, అర్థం చేసుకోవడం, తండ్రి చెప్పే విషయాలు వినడం, అది గొప్ప, అదే అదృష్టం, నాకు సంతోషం. అది నాకు ఆ మాత్రం జ్ఞానం, ఆయన ఆ మాత్రం ఆశీర్వాదం ఇచ్చింది నాకు, నేను చెప్తున్నా. ఇలా ఉంటుందండి. నాకు నాది అనే విషయం అంటే కథమే అయిపోయింది కదా, అక్కడ మన అహంకారం వచ్చేసింది కదా. నేనెందుకు, నాది కాదండి, శరీరమే నాది కాదు, నాకు నొస్తుంది, ఇప్పుడు నొస్తుంది, పేరు వస్తుంది, ఏం చేయాలి, నాకు కాదని వచ్చేది, ఆయనకే వస్తుంది. ఈ శరీరం నాది కాదు, ఆయనదే. ఇప్పుడు మాట్లాడేది ఆయనే, నేను కాదు. తార్పణం జయ గురుదేవదత్త, కృతజ్ఞతలు తండ్రి, ఇంత మంచి నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు. అలానే మీరు కూడా ప్రశాంతంగా నేను చెప్పినట్టు చేసుకొని ముందుకెళ్ళండి. నేనేదో సింపుల్గా ఏదో నార్మల్ వీడియోస్ అని మీరు అనుకోకండి. నార్మల్గా అందరూ చేస్తారు వీడియోస్, అలానే వ్యూస్ కొరకు ఇట్లా తమ్నెయిల్ పెట్టి అట్లా ఇట్లా, నా అన్ని సేమ్ ఉండలేవండి. తమ్నెయిల్స్ కూడా మీరు చూస్తారు కదా, నేను అలా ఉన్న విషయమే పెట్టాలండి, వేరే విషయం ఎట్లా పెడతా, నేను పెట్టలేను కదా. మీరు ఖచ్చితంగా ఒరిజినల్ భక్తులై ఉండాలి, నిజమైన తాపత్రయంతో ఉన్నవారే చూడాలి అన్నదే ఆయన తండ్రి ఆలోచన కావచ్చు. నాకైతే అర్థమైంది అదే. కాబట్టి నాకు తెలిసింది నేను చేస్తున్నా. ఇలా ఉంటుందండి. మీరు పరబ్రహ్మ జ్ఞానంలో, పరమాత్మ జ్ఞానంలో ముందుకెళ్తూ ఆయన పాదుకలు పట్టుకొని ఉన్న వారికి జరిగేటి ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, కర్మల సృష్టి ఎలా జరిగింది, పాపకర్మలు ఎలా దూరం చేసుకోవాలి, ఆ విషయం మాట్లాడదాం. ఇప్పుడు కర్మల సృష్టి జరగడానికి కారణము మన యొక్క పరమాత్ముడు మనకి ఇచ్చిన, నా బిడ్డ కదా మంచి వెళ్ళి వస్తాడు అని పంపించినందుకు చేసిన తప్పుడు మార్గాల వల్ల కర్మల సృష్టి జరిగింది. ఆ తప్పుడు మార్గాలు ఏంటి అనేది ప్రతిదీ పిన్ పాయింట్ చేసి మనం మాట్లాడరాదు. ఆ రిషడ్ వర్గాలు కామక్రోధ మోహ మద మాశ్చర్యాలను లోనైపోయి ఫస్ట్ ఆయన ఇచ్చిన స్వేచ్ఛను వేరే రకంగా వాడుకోవడం జరిగింది. అవి ఉన్నాయి కాబట్టి అర్షడ్ వర్గాలు ఇట్లా వస్తూ ఉంటాయి. ఈ నీకు అర్షడ్ వర్గాలు చూసి అర్షడ్ వర్గాలు అని తెలిసి కూడా టచ్ చేసినావు. అందరం ఫస్ట్ జన్మలో ఉన్నవారు, ప్రశాంతంగా ఉన్నవారు, వాళ్ళందరూ మంచిగా ఉన్నారు. ఆయన లీనమైపోయిన కొందరు ఆయన సేవ చేసుకుంటూ ఉన్నారు. మనమే పొరపాటు చేసినా కాబట్టి జన్మకచ్చం. అర్షడ్ వర్గాలు అనేటివి ఆకర్షణలు వస్తాయి. ఇట్లా 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 మెరుపులు మెరుస్తూ ఉంటే మనము ఆ మెరుపులు అవి తప్పుడు మార్గము, అందులో వెళ్ళొద్దు అన్న విషయం
నీలో ఉన్న ఆత్మకు తెలుసు. ఆత్మకు తెలుసు, ఆ జ్ఞానం ఉంది. ముట్టకూడదనే జ్ఞానం ఉంది, ముట్టాలనే జ్ఞానం కూడా, రెండు ఉన్నాయి. అజ్ఞానం, ముట్టాలనే అజ్ఞానం, ముట్టకూడదనే జ్ఞానం, అస్వేచ్ఛ. దానిని ఏం చేసామంటే ముట్టినాం. అర్షవర్గాలు కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యం. ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని చాలా పెద్ద ఇది. అలా ముట్టిన తర్వాత అర్షవర్గాలకు బానిస అయిపోయినాము. బాగా తినాలి, బాగా తాగాలి, ఇంకోటి మోసం చేయాలి, అన్నీ అందులోకి వస్తాయండి. అర్షవర్గాల కిందకి వస్తాయి. కోపము, అహంకారం, స్వార్థము, కోరికలు, మక్కువ, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అశాంతి, అనాగరికం, దారిద్ర్యం, చెడు ప్రభావం సైతం అన్ని 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 అచ్చి మీద పడతాయి. అప్పుడు డైరెక్ట్ ఆ హర్షవర్గాలు అడ్డొచ్చేస్తాయి దేవుడికి, మనకు. నువ్వు అలా హర్షవర్గాలకు అడ్డొస్తాయి ఎట్లా అంటే, అది డైరెక్ట్ మనం ఏదో నేను మన డిజిటల్గా చేసి గ్రాఫిక్స్ చేసి చూపెట్టరాదు. నాకు అంత జ్ఞానం లేదు. అంటే జ్ఞానం ఉంది, కానీ చూపెట్టడం అనేది అది నాతో కాదు. మీరు ఆ మాత్రమే తెలుసుకోకపోతే నేనేం చేయలేను. నా తార్పణం, నా తరపుదే, మీ ఇష్టం. అయితే అర్షవర్గాలు అనే పొర వచ్చిందని ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు చెప్పిన. ఆ పొర ఏంటిదండి? దానిలో లీనమైపోయారు కదా మీరు. ఆ ఆకర్షణలకి లోనైపోయి ఆకర్షణలే అట్రాక్ట్, వాటే పట్టుకొని అవే వాటి కొరకే మీరు వాటినే ఇట్లా పిక్ చేసుకుంటారు, తీసుకుంటూ వాటిని అనుభవిస్తూ వాటిలో అశాశ్వతమైన సుఖాన్ని వెతుకుతారు. ఇంకా అట్లాంటప్పుడు మీకు ఇక మళ్ళీ ఇంకా దేవుడు ఇక్కడ గుర్తుకొస్తాడండి. ఇప్పుడు తెలియదు, అది రాను అలా కూరుకుపోతారు. అలా జరిగినప్పుడు ఎలా అవుతుంది? కాదు. అవి ఎట్లా అనేది పూర్తిగా ప్రతి పాయింట్ టు పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. అదే ఆయన ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. ఆయన ఇచ్చినప్పుడే పలుకుతాం మనం. ఎందుకంటే ఒక విషయం చెప్పాలంటే అది అందరికి వర్తించకపోవచ్చు. వారు నేను కాదు కదా అనుకోండి, మళ్ళీ వాళ్ళకి అదొక అహంకారం వస్తుంది. నేనే తీయాలి అట్లా తారు. నువ్వు చేసింది చెయ్యింది నాకేం తెలుసు అండి? ఆయనకు తెలుసు అన్ని. ఆయనకు తెలుసు, నీకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు. అట్లా ఉండాలి. మళ్ళీ దాన్ని నేనే తీయాలి అనుకుంటే, అందుకే నేను ఆమె వర్డ్స్ ఆపిస్తున్నాను. ఎవరేం చేసినారు అనేది చెప్పచ్చు. ఎట్లా జరిగినాయి ఈ విషయాలు అనే విషయం చాలా పెద్ద మొత్తం ఉంటుంది. సరే, సమయం వచ్చినప్పుడు అది కూడా ఆయన చెప్పిస్తాడు. అర్షవర్గం లోనైపోయి మాత్రం పిచ్చిలేసి అలా పిచ్చలో అయిపోయి అలా పోయినాం. కర్మల సృష్టి స్టార్ట్ అయింది. పాపకర్మలు, పుణ్యకర్మలు రెండు. అవే జన్మలకు కారణమైనవి. అవి చేస్తూ జన్మకు కారణమైనప్పుడు ఖచ్చితంగా అన్ని రెడీ అవుతాయండి. మళ్ళీ అదే ఉన్న ప్రారంభ కర్మ కాకుండా ఇంకా పెద్దవి కూడా అన్ని మనము ఈ వచ్చే జన్మ 10% నేను జన్మ తీసుకుంటుంది అంటే 10 రోజులు కష్టపడతా, 10 రోజులు సుఖపడతా, వచ్చేస్తాం నేను అని చెప్పి వెళ్ళిపోయినావు అనుకుందాం ఎగ్జాంపుల్. అవి కాకుండా 10 రోజులు ఇంకేం చేయవా నువ్వు? మళ్ళీ చేస్తావు, పుణ్యం చేస్తావు, పాపం చేస్తావు. అదే వాటి కొరకే ఇంత మనం చెప్పుకునే వీడియోస్. అవి చెయ్యొద్దు. ఇవి ఉన్న పాత కడుక్కోవాలి అంతే. ఇది పక్క పెట్టేసి మనం వేరే ఆలోచించుకుపోతా ఉంటే ఇక్కడనే ఇరుక్కపోతాం. ఇక్కడనే మడ్డి అంటే బురదలో ఇంకా లోతుకి వెళ్ళిపోతూ ఉంటాం, అధోగతి పాలవుతూ ఉంటాం. దాని కొరకు మనం చేయాల్సింది ఏంటంటే పాపకర్మలు. ఇప్పుడు పాపకర్మలు దూరం చేసుకోవాలి. పుణ్యకర్మలు అంటే దత్తార్పణం, అది మనకి ఏదో రకం ఉపయోగపడతాయి. మనకు సన్మార్గం చూపెట్టే కొరక, మంచి దత్తక్షేత్రాలు వెళ్ళే కొరక, దేవుడి మార్గంలో ఉండేందుక, జపం చేసుకునేందుక, ధ్యానం చేసుకునే కొరక, ఏదో రకంగా పుణ్యకర్మలు ఉపయోగపడతాయి మనకు. మళ్ళీ ఎక్కుతాయి, ఇట్లా తీసుకెళ్తాయి, ఆయన దగ్గర తీసుకెళ్తాయి. ఈ పాపకర్మలు కింది కూడా ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పాపకర్మలు దూరం చేసుకోవాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది దాన గుణం అలవాటు చేసుకోవాలి. దాన గుణాలు అంటే నేను ఇవన్నీ చెప్పేటి విషయాలు, శ్రీ గురుదత్త ప్రభులు నాతో చెప్పించే విషయాలు బాగా అక్రమైన మార్గంలో, చెడు మార్గంలో మొత్తం ఊబిలోకి దిగబడ్డలను వాళ్ళు వస్తారు బయటికి నేను చెప్తలేనండి. దత్తార్పణం వాళ్ళ గురించి కాదు. కనీసంలో సన్మార్గంలో ఉన్నవారు, ఎన్నో జన్మల పుణ్యఫలము ఉన్నవారే మన వీడియోస్ వింటారండి. దత్తార్పణం ఇంతకన్నా నేను గర్వంగా చెప్తలేను. దత్తాని నామం పలకాలంటేనే లక్షల జన్మల పుణ్యఫలం ఉంటేనే మనసా వాచ కర్మనా జయ గురుదేవ దత్త అంటారు. అంతవరకు ఎవరన్నారు?
ఇక వేరే వాళ్ళు రారండి. వాళ్ళు నేను చూపిస్తాను మీకు. అదిగా చెప్పిన నేను, మనము ఏదో ఒక సమయంలో మీకు మాత్రం ఎవరైతే ఇప్పుడు మీరు చూస్తారో హై లెవెల్లో పెద్ద లెవెల్లో ఉన్నారో, ఎకనామికల్గా రోజు 50,000 ప్లేట్ల 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ తింటున్నారు, అట్లాంటి వారిని మనము 1000 మెట్ల పైన 1,00,000 మెట్ల పైన ఉంటే వాళ్ళు కింద మెట్టు కూడా ఎక్కలేని పరిస్థితులు ఉంటారు. నేను వాళ్ళని మీకు చూపిస్తాను. నేను చెప్పిన మార్గం అంటే శ్రీ గురు దత్తాత్రేయులు చెప్పిన మార్గంలో ఎవరైతే ప్రవర్తిస్తారో, ఎవరైతే వాళ్ళ ప్రవర్తన అలా ఉండి అలా ఎవరైతే ముందుకెళ్తా ఉంటారో, ఏదో ఒక జన్మలో వాళ్ళు అక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడెక్కడో ఉంటారు. కింద ఇది కనబడదు, ఇది కనబడి కూడా కనబడదు కాబట్టి ఆ పరిస్థితిలో ఉంటారు. అది మీరు చూస్తారు, నేను చూస్తాను. ఆ శ్రీ గురు దత్తాత్రేయుల ఆశీర్వాదం ఉంటే నేనే మీకు చూపెట్టగలుగుతాను. నాకైతే నమ్మకం ఉంది. కనీసం కొందరికైతే ఎవరైతే ఉంటారో ఆయన మార్గంలో శ్రీ గురుదత్తపురంలో పాదుకు నేను చెప్పినట్టు శ్రీ గురుదత్తపురములే గురువు, తండ్రి, పరమాత్మ అన్ని ఆయనే అని ఆయన సమర్పణ భావంతో ఉండి నేను శ్రీ గురుదత్తపురములు తండ్రి చెప్పించిన విషయాలు మీకు చెప్తూ ఉంటే ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ధ్యాన మార్గంలో వస్తారో, ఎవరైతే ఇంకా నాకు తెలియని నేను చెప్పినవి కాకుండా ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకొని ఎవరైతే శ్రీ గురుదత్తపురముల పాదుకలు పట్టుకొని ముందుకు వెళ్తా ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ నేను చెప్పే అనుభవం మాత్రం అవుతుంది. ఎవరెవరైతే మిమ్మల్ని బాధించిన వారు కూడా ఎక్కడ కింద పడి ఉన్నారో, మీ అన్నదమ్ములు కానీ అక్క ఇళ్ళలు కానీ మిమ్మల్ని బాధించిన వారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితులు పడి ఉంటారు. మీరు చేయవాటి కూడా అప్పుడు ముట్టే వాళ్ళు మిమ్మల్ని టచ్ చేసే అధికారం వాళ్ళకు ఉండదు. అది ఒరిజినల్, ఇది కాదు. అలా ఉంటుందండి. కాబట్టి నేనేమంటున్నా, మీరు ఖచ్చితంగా దానము చేయాలి. ఆ పాపకర్మలు చేసే వాళ్ళ గురించి నాకు తెలియదండి. దాని ఏమంటారంటే అక్రమ మార్గంలో సంపాదించిన వారి గురించి నాకు తెలియదు. వారికి నేను చెప్పే విషయాలు అర్థం కూడా కావు, వాళ్ళ దగ్గర చేరవు, వాళ్ళు చేయరు. ఇవన్నీ వాళ్ళు కూడా దేవుడి దయ వల్ల ఒకేలా వారికి అర్థమైతే ఫస్ట్ వారు ఎంతో కొంత వారికి అవసరం ఉన్నది ఉంచుకొని మొత్తం దానం చేయాలి. దానం చేసేసిన వారికి అప్పుడు వారికి ఎలిజిబిలిటీ వస్తుంది. కొంచెంలో కొంత మనము 100 మెట్స్ పైన ఉంటే వాళ్ళు కింద ఒక్కొక్క మెట్టు కన్నా ఉంటారు, మెల్లమెల్ల ఎక్కుతా ఉంటారు. మళ్ళా ఆ తర్వాత ఏం చేయకూడదు. మళ్ళా పాప ఒకరి బాధ పెట్టి సంపాదించిన సొమ్ము పుట్టిన ఉండకూడదు. ఇది ఒకటి. అక్రమైన మార్గంలో సంపాదించకూడదు. సక్రమైన మార్గంలో సంపాదించే వారే దానము చెయ్యాలి. చేస్తూ నిస్వార్థంగా ఒకరికి మంచి చేసే ఆలోచనతోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మనసా వాచా కర్మాన ఎలాంటి లోపల కూడా ఒకరి గురించి గాసిప్స్ కానీ కూడా మాట్లాడకూడదండి. అది కూడా కర్మ మళ్ళీ క్రియేట్ అవుతుంది. మాట్లాడకపోతే పాపకర్మ రాదు, పాపకర్మ క్రియేట్ కాదంటున్నా. పాపకర్మ దూరం కావాలంటే ఒక రోజు మంచి మాట్లాడండి, వారికి మాట వరుసకు సాయం చేయండి. కించపరిచినట్టు మాట్లాడకూడదండి. వారు ఆత్మబంధువులే. ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదండి. ఎవరు ఒక జీవిని బాధ పెడితే భూతదయ లేనట్టే మనకు. మీరు ఎంత జ్ఞానం, అందుకే జ్ఞానం ఎంత నా వీడియోస్ విని మీరు ఇంకా బుక్స్ చదివి మీరు ఇంకా తెలుసుకుంటూ ఉంటే జ్ఞానం ఎంత సంపాదించుకుంటే అంత దైవిక లక్షణాలు అలవడతాయి. ఆ దైవిక లక్షణాలు అలవడిన వారే మెల్లమెల్లగా పాపకర్మలు క్షయం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు, పురోగతి సాధిస్తూ ఉంటారు. ఆ జ్ఞానము కొరకే ఇంత నేను చెప్పడం జరుగుతున్నది. వినండి తెలుసుకోండి, ఇంకా ముందుకు నడవండి అని. ఇప్పుడు నేను చెప్తున్నా అండి, నేను కష్టపడుతున్నా, హెల్త్ బాగలేదు, నాకు రీఛార్జ్ చేసుకొని అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కొరకే ఎంతో కష్టమవుతుందని చెప్తున్నప్పుడు మీరు అవి వీడియోస్ వినక స్కిప్ చేస్తే దానికి నేను బాధ్యత వహించా కదండి. మళ్ళీ మీకు ఎవరు చెప్పాలండి? ఎందుకంటే అలాగే వస్తున్నా అనిపిస్తుంది. అప్పుడు నేను ఎట్లా బాధ్యత వహిస్తా అండి? దత్తార్పణ అంతా మీకే, అది మీకే దత్త. ఎందుకంటే మీరు వినలేరు. మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు పరబ్రహ్మ జ్ఞానమా మహేష్ వీడియో కూడా విన్నట్టున్నాం మనకు తెలుసులే అనిపిస్తుంది. కథం అయిపోతుంది, ఒక తగ్గుతుంది. ఇక్కడైనారు అక్కడైనారు. అందుకే మీరు జయగురుదత్త అనుకుంటా వినడం మొదలుపెట్టండి. నాకు మీరు విని ఏమో చేసినంత మాత్రాన, ఎన్నో వ్యూస్ వచ్చినంత మాత్రాన, ఎన్నో అవర్స్ వచ్చినంత మాత్రాన నాకు వచ్చి ఇప్పుడు నేను డబ్బులే వస్తలేవండి. నేను శ్రీ గురు దత్తప్రభుల సేవకుని, ఆయన ఏం చెప్పిస్తే అది చేస్తా నేను, అంతే. ఇంకా మీరు వినకపోవడం అనేది కూడా మీ ఇష్టము, దత్తప్రభు ఇష్టం అనే చెప్తున్నా. కానీ ఇందులో కూడా మీకు స్వేచ్ఛ ఉన్నది, వినే స్వేచ్ఛ ఉన్నది, జ్ఞాన సముపార్జన చేసుకునే స్వేచ్ఛ మీకున్నది, పాపకర్మలు దూరం చేసుకునే స్వేచ్ఛ మీకున్నది,
పుణ్యకర్మలు పెంచుకునే స్వేచ్ఛ మీకున్నది అన్న విషయంలో నేను చెబుతూ ఉంటే మీరు వినకపోవడము అనేది నాకు తెలిసిన విషయం అయితే కాదంటే దత్తాత్మ దత్తప్రభు కెరక మీకే ఎరక. ఆయన ఇష్టం, మీ ఇష్టం. నేను పెద్దగా చేస్తున్నా, చిన్నగా చేస్తున్నా నాకు సంబంధం లేదు కదండి. నేను ముందే చెప్పిన ఎంతసేపు చేయాలి, ఎంతసేపు మాట్లాడియాలి, శ్రీ గురు దత్తప్రభులు ఎంతసేపు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సత్సాంగత్యం లాగా సిస్టమేటిక్ ఇంత మంచి జరుగుతూ ఉంటే ఎవరు చెప్పాలండి? ఆయన చెప్పిస్తేనే చెప్తున్నా. ఇంత జ్ఞానం ఎక్కడికి వస్తుంది నాకు? అది చెప్తా ఉంటే దాన్ని మీరు స్వీకరించక, దానిని మీరు స్వీకరించే వాళ్ళు మంచి వాళ్ళు, అదృష్టవంతులు వాళ్ళు. స్వీకరించని వారు మీరు స్కిప్ చేస్తే మళ్ళీ ఎప్పుడన్నా వస్తే మీరు వినరు. ఇది మా మనిషి యొక్క లక్షణం అండి. నేను అప్పుడు విన్నా కదా, నేను ఇంకేముంది అనిపిస్తుంది అన్నట్టు. మీరు పూర్తి వినరు అనిపిస్తుంది. మీరు ఎటుగా కూడా అవుతారండి. ఇప్పుడు ఎవరైనా ఇంకెవరు పెట్టినా ఆ వీడియో వినలేరు, ఈ వీడియో నాది వినలేరు. నాది వీడియో పూర్తిగా వినలేరు మీరు. నేను చెప్పే సమాచారం మీకు సగంలో ఆపేసారు. మళ్ళీ ఎక్కడన్నా వచ్చినప్పుడు సమాచారం విన్నా కదా అనిపిస్తుంది. అదే దాన్ని ఏమంటే ఇదే అర్షడ్ వర్గాలు డామినేట్ చేయడం అంటే ఇదే ఉంటుంది. అర్షడ్ వర్గాలను మనం డామినేట్ చేయాలండి. అర్షడ్ వర్గాలకు మనం బందీలు కావద్దు. మనం దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తేనే మనం ఇవన్నీ స్వీకరణ జరుగుతాయి. స్వీకరణ ఇంకా కొద్దిగా ఏంటంటే జ్ఞానం సముపార్జన చేయాలంటే సద్గ్రంథం చదవాలండి. సద్గ్రంథాలు చదవకుండా మీరు ఎంత చేసినా ఇప్పుడు నేను చెప్పిన అసలు సద్గ్రంథాలు ఎందుకంటున్నా, సద్గ్రంథాలు అని ఎందుకంటున్నా అంటే నేను చెప్పే విషయాలు కొత్తలో కొంత మీకు అలా వస్తూ ఉంటాయి. అరే ఇది ఆయన మహేష్ చెప్పిండు కదా, శ్రీ గురు దత్తప్రభుడు చెప్పించిండని, నిజమే ఇది అని వస్తూ ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో పరబ్రహ్మ అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు, విష్ణు అంటే ఎవరు, అన్ని పరమాత్ముడు ఆయనే దత్తప్రభు అని చెప్పి అలా వచ్చింది, చదివి వినిపించిన. ఇక నేను చెప్పిన విషయాలు దానికి వచ్చింది కదండి. అదేదో మీరు కనీసం గ్రంథాలు మీ సొంతంగా వెతుకుతాయి, ఇంకంతకన్నా ఎక్కువ జ్ఞానం వస్తుంది. అలా చెప్పిన విషయాలు మ్యాక్సిమం పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి కాబట్టి ఆపేసాను. నేను ఎక్కువసేపు చదవలే. ఎందుకంటే అది అర్థమైపోయింది, అది బాగా పెద్ద విషయం ఉన్నది అందులో. అంత పెద్ద విషయాలు చెప్పడము కుదరదు. శ్రీ గురు దత్తప్రభుడు పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే అవి చెప్పేసినాక మళ్ళీ నేను చెప్పడము మళ్ళీ రాకపోవచ్చు. దత్తప్రభు దయ, అది కూడా నాకేం తెలియదు. కానీ అంత పెద్ద విషయాలు చెప్తే మీరు ఎక్కడ ఇప్పుడు రిసీవ్ చేసుకునే స్థాయిలో ఉన్నవారు అది చదివితేనే అర్థమవుతుంది. అది మ్యాక్సిమం ధ్యానం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది అండి. ఆ జ్ఞానం బాగా ధ్యానం చేసుకునే వాళ్ళకి జ్ఞానం బాగున్నవారే ధ్యానం చేస్తారు. ఆ ధ్యానం చేసుకున్న వారికే అది చదివితేనే అర్థమవుతుంది అది ఎంత డెప్త్గా ఉందనేది. నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. శ్రీ గురు దత్తప్రభుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన దత్తభజన స్తోత్రంకే శ్రీ గురు దత్తప్రభుడు పర్మిషన్ ఇవ్వలేదండి. ఎన్నో రోజులు అడుగుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఆయన ఇచ్చిన పర్మిషన్ మొన్న పోస్ట్ చేసుకోవడం జరిగింది. దాని ఫలాలు స్వీకరించండి, విని లేదంటే నేర్చుకొని పారాయణం చేయండి. ఆ జరిగే ఫలాలు ఏంటి అనేది చూడండి. అదే మీరు అంటారు కావచ్చు, నువ్వు బాగా చేసావు మహేష్ అంటే నాకు వచ్చిన ఫలాలు ఇప్పుడు నేను ఇవన్నీ ఎట్లా చెప్తున్నాండి. నాకు 1000 అనుభవాలు ఉన్నాయండి. శ్రీ గురు దత్తప్రభువులతో 1000 ఎబో అనుభవాలు నా దగ్గర ఉన్నాయి. నాకు చెప్పిండు, ఎన్నో ఇచ్చిండు, నాకు ఎన్నో చేసిండ్రు. ఇప్పుడేదో ప్రాబ్లం అయింది, ఏదో హెల్త్ బాగా లేకుండా యాక్సిడెంట్ అయినంత మాత్రాన ఆయన ఇచ్చినా అని మర్చిపోవాలా? కాదు కదా. అప్పుడు లేదు ఇంత జ్ఞానం నాకు. ఆయన ఇచ్చిన ఆయన అన్ని ఇస్తావిడని వెళ్తావిన ముందుకు వెళ్ళినంతే. జ్ఞాన సముపార్జన భాగంగా నేను వెతుకుతా ఉంటే ఇవన్నీ వచ్చినాయండి నాకు. నేను ఇప్పుడు కూడా వెతుకుతాను. నాదేమో ఆగలే. నా సెర్చింగ్ అనేది నేను శ్రీ గురు దత్తప్రభులు పూర్ణబ్రహ్మ పరమాత్మ అన్న విషయం తెలుసుకోవడం ఎక్కడా ఆపలేదండి. నేను తెలుసుకుంటూనే ఉన్నా. నా జన్మ రహస్యం మీద తెలుసుకుంటూనే ఉన్నా. నేను ధ్యానం చేస్తూనే ఉన్నా. రోజు రెగ్యులర్ చేస్తా, సమస్య లేదు. 100% ఆయన శ్రీ గురు దత్తప్రభులు చేపిస్తారు, నేను కాదు. ఆయనే చేపిస్తాను నన్ను లేపి. ఇంత దూరం మీరు కూడా రావాలనే నేను చెప్తున్నా. ఆ పాపకర్మలు దూరం కావాలంటే ఖచ్చితంగా దాన గుణం అలవర్చుకోండి. అన్నదానం చేయండి ఫస్ట్ ఇనిషియల్గా. అన్నదానం అది కూడా దత్తక్షేత్రాల్లో, సాయిబాబా క్షేత్రాల్లో చేయండి. వేరే దైవక్షేత్రాల్లో కాదు అంటే ఫస్ట్ అక్కడ ప్రయత్నం చేయండి. ఆ గురుబలం అంటే గురువు ఆశీర్వాదం పెరుగుతుంది. అది ఎల్లో లడ్డూలు కానీ, ఎల్లో అంటే పులిహోర కానీ తయారు చేసి ఇవ్వండి. బనానాస్ కానీ
ఇవ్వండి. అలాగే ఆంజనేయ స్వామి క్షేత్రాలలో కూతులు అవి ఉంటాయి కదండి, వాటికి ఎవరు బెటర్ ఆహారం, మూగజీవులకు అన్నం అవే అరటిపళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. గోవులకు గ్రాసం అవి తినే అరటిపళ్ళు కానీ గ్రాసం కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, 100% చేయండి. బీదలకు దానం చేయండి. దానంలో ఇవన్నీ ఉంటాయండి. అన్నదానం అనేది మెయిన్. అన్నదానం, భూదానం, గోదానం, ఛత్రి అంటే ఎండలో వరకు చెప్పులు ఇవ్వడం, ఇట్లాంటివి మీకు ఏది నచ్చితే అది చెయ్యండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరు నిజమైన సన్మార్గంలో సంపాదించిన సంపదన అయితే 2 to 3%, 2% 3%, యాక్చువల్ 10% అంటారు, సరే అది కూడా కాదు అనుకుంటే 2 to 3% అందులోకి తీసి దానిని ఒక అనాథాశ్రమంకు ఇవ్వండి. అలా చేస్తే మీ ద్రవ్యం శుద్ధి అవుతుంది. ఆ ద్రవ్యము మీ పిల్లలకు, మీ అందరికీ ఉపయోగపడుతుంది. అది మీ మంచి గుణాలు, జ్ఞాన సముపార్జనలో భాగంగా మీ తలుపులు తెరుచుకుంటవి. మీరు మంచి ద్రవ్యాన్ని స్వీకరించినప్పుడు ఒక దత్తభక్తుని వ్యక్తి 1000 మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. ఇలాంటివి ఉంటాయండి, ఇలాంటివి చేసుకోవాలి. ప్రతి పౌర్ణిమకు దత్తక్షేత్రాల్లో హోమం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది, అక్కడ పార్టిసిపేట్ చేయండి. ఆ దత్తక్షేత్రాల్లో మీ 2% కానీ 3% కానీ సాలరీలో వచ్చింది పక్క పెట్టి ఆ రోజు అక్కడ ఇవ్వండి. ఇలాంటి పనులు చిన్నవి బాగా చిన్న ఫలితమే ఇస్తుంది, పెద్ద ఏమి ఇవ్వవు. ఇంకా బాగున్నాయి చేసేటి. భూదానం చేసిన వారికి, గోదానం చేసిన వారికి కొద్ది పెరుగుతూ ఉంటాయి ఫలితాలు. ఇవన్నీ చేస్తూ ఉంటా అంటే మీరు జ్ఞానం స్వీకరించే అర్హత వస్తూ ఉంటుంది, మనకు ఎలిజిబిలిటీ వస్తూ ఉంటుంది. అలా కూర్చునే ఆ సీటు మీద కూర్చొని స్వీకరించే అధికారం వస్తుంది. అప్పుడు రాను జ్ఞానం సముపార్జన అయినాక మీరు ధ్యానంలోకి వెళ్తారు, సద్గ్రంథ పారాయణం చేయగలుగుతారు. ఏం లేకుండా మనం సింపుల్గా కూర్చుంటే మీ దగ్గర ఏది ఉన్నా కానీ మీ గురించే మీరు ఆలోచిస్తూ ఉంటే, నేనే ఉండాలి, నాకే ఓకే, నేనే బాగుండాలి అనే స్వార్థంతో ముందుకు జీవితం నడుపుతూ ఉంటే తార్పణం అండి. అలాంటి చెడ్డవాడి అంటే ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం నాతోనైతే కాదండి. వారు ఎన్నటికీ కష్టాలు పడతారండి. ఎన్ని జన్మలకు కూడా వారు రాలేరు. ఎందుకంటే ఎవరి కొరకు వారు ఎవరైనా బతుకుతారు కదండి. ఇప్పుడు జంతువులు కూడా ఉన్నాయి కదండి. జంతువులు జ్ఞానం లేని నోరు లేని జంతువులు కూడా ఉంటాయి కదా. అవి కూడా అవే చేస్తున్నాయి కదా. ఇంకేం చేస్తున్నారు వాళ్ళు కొత్తగా? అవే చేస్తున్నాయి. వీరేం చేస్తారు? అవి అంతే, అడవిలో తిరుగుతాయి, తింటాయి, పంటాయి, పిల్లలు అంటాయి, అయిపోతుంది. వాటి కొరకు జంతువులకు మనుషులకు తేడా ఏంటిదండి? మనుషులకు జంతువులకు తేడా జ్ఞానం ఉంది కదండి. జ్ఞానం ఇచ్చాడు పరమాత్ముడు, స్వేచ్ఛ ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సక్రమే మనం ఉపయోగించండి. మందిని ఇంకోని ముంచేందుకు ఉపయోగించకండి. మీరు బాగు చేసుకునేందుకు ఉపయోగించుకోరు. మీకు ఎంత బురద అంటుకున్నదో దాన్ని కడిగే కొరకు ఉపయోగించుకోండి. అలా చేయకుండా మనము జంతువులాగా ప్రవర్తిస్తే జరిగేది మాత్రం భయంకరంగా ఉంటుందండి. తార్పణం ఇది కలియుగం అంతంలో ఉంది. సత్యయుగంలోకి వెళ్ళే పరిస్థితి ఈ సమయం ఇది. అందుకే శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు వచ్చిండ్రు ఇక్కడికి. ఆయన ప్రాజ్ఞ, ఆయన మొత్తం సిస్టమ్ అంతా నడుస్తుంది. మీరు ఎంత మంచి చేస్తే అంత మంచి అవుతుంది పెద్ద మొత్తంలో. ఇంతమంది కాకపోయేది, ఇప్పుడు అవుతుంది. ఎంత చెడు చేస్తే అంత చెడు కూడా పెద్ద అవుతుంది. తార్పణం అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. చెడు పనులు చేయకండి. ఒకరిని బాధ పెట్టి ఒకరిని ముంచి వాడు నాశనమైన పర్లేదు, నేను బాగుండాలి, వాడు అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవరు లేరు అనుకుంటే తార్పణం. ఇంకొక విషయం అండి, ఇవి చేస్తూ ధ్యానము అలవర్చుకోండి. మార్నింగ్ పొద్దున 4 నుంచి 4:50 మధ్యలో ధ్యానం చేయండి. దానితో చాలా ఫలితం ఉంటుంది. ఇది చేయాలి కంపల్సరీ. చేయలేదు అంటే నాకు తెలియదండి, జయగురుదత్త అనుకొని మీరు ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉంటే జరుగుతాయి అవి. ఇంకొక విషయం, ఆ మంత్రం పారాయణ, మంత్ర జపం ఎలా చేయాలని 9 వీడియోలో చెప్పిన నేను, పారాయణ వీడియోలో. అవి కూడా మీకు ఇష్టమైతే శ్రీ గురుదత్త ప్రభుల పాదాల దగ్గర పెట్టి మీరే ఆయనే గురువుగా భావించి చేయొచ్చు తార్పణం. ఇది ఆయన చెప్పిన విషయం. ఇది ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ ధ్యానం అనేది మెయిన్ అండి. దాని కొరకు వెళ్ళే కొరకే సద్గ్రంథ పారాయణం, సత్సంగతం, ఇవన్నీ దానాలు చేయడం, ఇవన్నీ వస్తాయి. ఇంకున్నాయి, బాగున్నాయి ఇంకా విషయాలు.
దీనిలో ఇంకో కొద్దిగా మీరు కలుపుకోవాలంటే మీరు షిరిడి సాయిబాబా మందిరాలు దత్తప్రభు దేవాలన జయ గురుదత్త అనుకుంటా వెళ్ళండి. ప్రయత్నపూర్వకంగా 100% మనసా వాచ కర్మన వెళ్ళి ఆడ కూర్చోండి. 10 నిమిషాలు ఏం చేయకు, నువ్వు బయట కాలు కూడా అడుక్కోకండి, అవసరం లేదు. వెళ్ళి ప్రశాంతంగా కూర్చో, 10 నిమిషాలు కూర్చొని వచ్చేయి. నీ ఇతి బాధలు చెప్పుకో, నీ ఆర్థిక బాధలు చెప్పుకో, జ్ఞానమీ తండ్రి అని చెప్పి వచ్చేసి 10 నిమిషాలు కూర్చొని ఇదే ముందు చెప్పుకొని కూర్చో, రా, జరిగే అద్భుతాలు చూడు. ఇట్లా రెగ్యులర్గా చేసుకోండి. వీలైనన్ని వారంలో వీలైనన్ని రోజులు, వారం రోజులు చేసిన సంతోషమే. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేగరకండి ఇవన్నీ. ఎందుకంటే ధ్యాన సంపూర్ణ అవతారమైన ఇదివరకు చాలా వీడియోలో చెప్పిన నేను. ధ్యానము మార్నింగ్ అది చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆశీర్వాదం వస్తే ఆయనే ఒకవేళ చేయి పట్టిండి అనుకో, మీరు మార్నింగ్ కూడా మిమ్మల్ని కూర్చొని పెడతాడు. ఆయన అంత ప్రేమ, చాలా ప్రేమగలడు. అయితే ఈ విషయము నేను చెప్పినంత మాత్రాన నీ అనుభవాలు వేరు నా అనుభవాలు వేరు అనేది ఉండదండి. దత్త సాంప్రదాయంలో అవన్నీ ఏముండయి. మీరు నేను చెప్పినా కదా, మీరు చేయండి, జరిగేది అనుభవాలు మీరే కామెంట్ చేస్తారు. 100% కామెంట్ కూడా మీరే చేస్తారు. మొహమాటంగా మొహమాటం లేకుండా కరెక్ట్గా చెప్పారు మహేష్ మీరు అని చెప్పి ఖచ్చితంగా మెసేజ్ పెడతారు. ఎందుకు కనీసం పర్సనల్ మెసేజ్ పెడతారు. ఎందుకంటే అలా ఉంటుంది అనేది ఆశీర్వాదం. ఏం నియమాలే లేవు కదండి. ధ్యానం మొత్తం చేయాలి, ధ్యానం ఒకటే. ఇక ఇంతకుముందు చెప్పిన విషయాలను చేస్తూ ఆ ధ్యానం మార్నింగ్ లేవలేని వారికి కర్మలు అడ్డం వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళండి. ఆయనే లైన్ అంటే కనెక్ట్ చేస్తాడు ఆయనే. అందుకనే వెళ్ళమంటున్నా. షిరిడి సాయిబాబా గురించి ఎన్ని చెప్పినా ఉడవై. అందుకే షిరిడి సాయిబాబా గురించి మీరు వేరే కాన్ఫ్లిక్ట్గా వేరే కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు సమాజంలో లోకంలో అన్న విషయం నాకు కోపమే రాలేదండి. వాళ్ళని చూసి బాధ కలిగింది. ఇంత దుర్మార్గం పోతే ఎన్ని జన్మలకు వీళ్ళు రావాలి, మన పైకి ఎన్ని కోట్ల జన్మలకు రావాలి వీళ్ళు పైకి, ఇంత పాపం మూట కట్టుకుంటారు అని. ఇట్లాంటి సద్గురు అంత పెద్ద వ్యక్తి అంత పరమాత్ముడే వచ్చినప్పుడు మీరు తృణీకరిస్తే అంటే ఇట్లా మాట్లాడితే ఇంకా 50 లక్షల జన్మలకు కూడా రారాటండి. మళ్ళీ అట్లాంటి వారు మీ ముందుకు వచ్చినా మీరు గుర్తించరు. తార్పరం ఎక్కడో కింద పడి ఉంటారు. గుడికి ఏదో శరణార్థ శిబిరాలు ఎక్కడో పుడతారు. పోలేనప్పుడు శరణార్థ శిబిరాలు పుట్టినవానికి తిండే దొరకది, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తారండి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని తక్కువ కానీ ఏది నువ్వు ఎక్కువ చేయకండి, తక్కువ చేయద్దు. ఫస్ట్ ఎవరిని తక్కువ చేయడం మంచి. వారు పొగడకున్నా పర్లేదు, తక్కువ చేయడం మానే. అందుకే మీకు చెప్పిన నేను, ఎవరికి ఏ మతం గురించి ఏం తెలుసు అండి? ఎవరికి ఏం తెలుసు? ఎవరికైనా తెలిస్తే మాట్లాడమనండి. ఇప్పుడు దత్తమజర సూత్రం ఉంది కదా, సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వ మత స్థాపితాయ అన్నది. అంటే మరి ఇప్పుడు ఎవరు మతాలు స్థాపించారు? ఎవరు వాళ్ళు? ఎవరైనా ఎవరికి ఉన్నది అధికారం? ప్రతి మతాన్ని స్థాపించే అధికారం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆ పరమాత్మకి ఉంటుంది కదా, పూర్ణపరబ్రహ్మకి. అది కూడా చెప్తున్నా నేనే, మీకు అర్థం కావాలని. ఆ పరమాత్ముడే శ్రీ గురుదత్త ప్రభులు, ఆయనే అన్నీ చేసిండు, ఆయనే స్థాపించింది. అంటే మీరు ఎవరిని మాట్లాడతారు? ఇప్పుడు ఎవరు తిడతారు? మీరు ఎవరిని కామెంట్ చేస్తారు? ఎవరు తక్కువ చేసి చూస్తారు? అందుకే ఎవరు తక్కువ చేయకండి. ఏ మతస్థులు కానీ ఎవరిని కూడా మీకు అవసరం లేదండి. మీది మీరు చూసుకుంటే అయిపోద్ది కదా. మీకు అడ్డొచ్చినప్పుడు నమస్కారం బ్రదర్, మీ పని మీరు చేసుకో అని చెప్పేది అయిపోద్ది కదా. నమస్తే తమ్ముడు, మీ పని మీరు చేసుకో అన్నా, నాది నేను చేసుకుంటే అయిపోద్ది కదా. వాళ్ళు అన్నారని మీరు అనాల్సిన అవసరం లేదు కదా. మీ పుణ్యాన్ని మీరు తిడితే మీ పుణ్యం వెళ్ళిపోతాడు, వారి పాపం మీకు వస్తుంది. ఇలాంటివి ఉంటాయండి. అవి తెలియక మీరు చెప్పుతూ ఎవరో అన్నారన్న విషయము మాట్లాడి ఏమో అన్నారన్న విషయం అంటే మీకేం తెలుసు అండి? ఏం తెలుసుకున్న వాళ్ళు మాత్రం మాట్లాడరు. తెలిసి మాట్లాడితే ఇంకా భయంకర పాపం ఉంటుంది. తెలిసి మాట్లాడితే ఇంకా భయంకర పాపం మూట కట్టుకుంటారండి. తార్పణం. నేను యూట్యూబ్ ఛానల్లో డెవలప్ చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ వ్యూస్ రావాలి అని సాయిబాబా కాదు, ముస్లిము, హిందువు, మీకేం అవసరం అండి? అవన్నీ వ్యూస్ కొని పెట్టుకున్నారా? వ్యూస్ వచ్చిన అమౌంట్ అరుగుతుందా నీకు? ఉపయోగపడుతుంది అనుకుంటారా? అది అక్రమ సంపాదన అవుతుంది. అది సక్రమమైన సంపాదన కాదు. అది అట్లా చేయడం కరెక్ట్ కాదు. బాగా పెద్ద మొత్తంలో మీరు ఏదో వస్తుంది అనుకుంటారు కావచ్చు, ఏమవుతాయి పెద్దవి జరుగుతాయి. దేనికి పని రాకుండా పోతారు. 50 లక్షల సంవత్సరాలకు
కోటి లక్షల సంవత్సరాల్లో కూడా మళ్ళీ అట్లాంటి సద్గురువు నడయాడినా మీకు ఆ అర్హత ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఇక్కడ భారతదేశంలో తెలుసు, ఇక్కడ ఉన్నవారికి ఏం తెలుస్తుందండి? ఎక్కడెక్కడో శరణార్థ శిబిరాలు ఉన్నారు. ఇప్పుడు వేరే దేశస్తులు ఎక్కడెక్కడెక్కడో కింద భూమికి ఉల్టా కింద ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుసు ఆయన గురించి? మనం మాట్లాడుకుంటున్నాం, కనీసం వీడియో స్వీకరిస్తున్నాము, ఆ గుడికి వెళ్ళగలుగుతున్నాము. షిరిడి సాయిబాబా మందిరాలు మన దగ్గర వాకేబుల్ డిస్టెన్స్ అంటే నడుచుకుంటూ వెళ్ళే దగ్గరలో ఉన్నాయి. వారికి ఉన్నాయా? వారికి తెలుసా? ఇంత జ్ఞానం చెప్పేవారు ఉన్నారా? వాళ్ళ లాంగ్వేజ్ ఏంటో మనకు తెలియదు. మనం చెప్తాను కావచ్చు, వాళ్ళకి చేరద్దా? మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కావద్దా? ఇన్ని ఉంటాయండి. ఇవన్నీ తెలియక మీకు ఏదో దాన్ని ఏమంటారంటే అహంకారంతో చేసే పనులు ఇవి కాదది. ఆయనకి ఎవరో మీకు తెలియకపోతే సైలెన్స్ ఉండండి, మీకు ఏమవసరము? మీరు చేసేది మీ స్వార్థం కొరకని ఇంకో పని చూసుకోండి. ఇంకా పనులు లేవా? ఇంకా పనులు లేవా అంటే చేసేందుకు వేరే పని చూసుకోండి. డబ్బులే కావాలంటే ఇదేం పని? బాగా పెద్దది ఇది. పాపం మూట కట్టుకునే విషయాలు ఎందుకు చేస్తారండి? ఏం జరుగుతుంది? ఒక్కసారే వీసొస్తాయి. ఆయన మళ్ళొస్తాయా? ఒక పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయనో, మనం ఏదో తక్కువ చేసి ఒకరిని మాట్లాడడం నాతో కదా. దత్తప్రభు ఇచ్చిన జ్ఞానం అది, దత్తప్రభు ఇచ్చిన ఆశీర్వాదం నాకున్నది కాబట్టి నేను మాట్లాడలేను. వారు ఎవరు అండి మాట్లాడిన తర్వాత ఒక రోజు ఒక వీడియో పెడితే 11,000 వ్యూస్ వచ్చినాయి. ఓకే, తారకులు. మరి తర్వాత వేరే మాట్లాడే లేరా? అట్లా కాదది. మాట్లాడే వాళ్ళకు వారిని పేరు తీసుకునే అధికారం కూడా వాళ్ళకి లేదు. అంటే నాలాంటి వారు వారిని తక్కువ చేసి మాట్లాడేంత కూడా వారికి అర్హత లేదు. నాలాంటి వారంటే నేను గొప్ప అనట్లేనండి. మంచి వ్యక్తులు ఎవరైనా అట్లాంటి చెడ్డ వ్యక్తుల గురించి మాట్లాడరు. తప్పుడు మార్గంలో వెళ్ళే వారి గురించి మనం ఎందుకు మాట్లాడతామండి? మీరు నేను ఎందుకు మాట్లాడతాం తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళ గురించి? అదే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే, మీరు వెళ్ళండి ఫస్ట్. షిరిడి సాయిబాబా గారు ఎవరో కాదు, ఆయన భరద్వాజ గోత్రికుడే. సరే, ఎవరైనా కానివ్వండి. మీరైతే మీకు అవసరమా? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం మీకు అవసరమా? వెళ్ళండి, దత్తాత్మ. లేదు, నేను ఇలా ఉంటా, నా ఇష్టారాజ్యం ఉంటా నేనంటే మీ ఇష్టం. అది మీకు లేదు అంటే నేనేం చెప్తున్నా? పొద్దున 4 గంటలు లేచి 4 గంటలు 4:50 మధ్యలో ధ్యానం చేయండి, 1 కోటి రేట్ల ఫలితం వస్తుందని చెప్తున్నా. నాకు తెలిసిన విషయం, దత్తప్రభు చెప్పిచ్చిన విషయము. అదే మీరు దానికి కనెక్ట్ కాలేకపోతారు. ఏ కర్మలు అడ్డం వస్తున్నాయో దాన్ని మరి పక్క పెట్టి మీరు షిరిడి సాయిబాబా మందిరాలకు వెళ్ళండి. ఆయన డైరెక్ట్ అన్ని ఓపెన్ చేసి డోర్లన్నీ ఓపెన్ చేసి కూర్చున్నాడు. అక్కడ వెళ్ళి 10 నిమిషాలు ధ్యానం చేసుకొని రాండి అని చెప్తున్నా. ఇంతకన్నా ఇంకా విషయం ఏముంటుందండి? ఆయన తలుపులని తెరుచుకొని కూర్చున్నాడు. ఎప్పుడు వస్తారు, ఎవరు వస్తారా, నేను వాళ్ళకు కాస్మిక్ ఎనర్జీ నింపుతా అని. ఎనీ టైం పొద్దున 4 నుంచి 4:50 మధ్యలో పరమాత్మ డైరెక్ట్ రెడీ ఉన్నాడు ఆయన ఇచ్చేందుకు. మీరు ఆ టైంలో లేదు ఉపయోగించుకోరు, ఈ టైం ఉపయోగించుకోకపోతే తారకుడు. ఆ మార్నింగ్ టైము ఉపయోగించుకునే ఓపిక లేదంటారా? మీకు అదృష్టం లేదంటారా తారకుడు? అదే షిరిడి సాయిబాబా మందిరం పోయి 10 నిమిషాలు కూర్చొని రమ్మని చెప్తున్నా. అదైతే సింపులే కదండి. అదైతే ఏ టైం అయినా పోవచ్చు అని చెప్పినా, ఏ నియమాలు లేవని చెప్పినా, కాళ్ళు కూడా కడుక్కోకండి వెళ్ళండి అని చెప్పిన. ఇంతకన్నా ఇంకేముంటాయండి? దాన్ని కూడా స్వీకరించకుండా ఇక మనము ఇంకేదో చేద్దామంటే తార్పణం అండి చేసుకోండి మరి. ఎందుకంటే దానికి మనము పాపకర్మలు దూరం చేసుకునే కొరకు ఖచ్చితంగా ధ్యానం చేయవలసిందే. ఫస్ట్ దానాలు, సద్గ్రంథపారాయణ, సద్గ్రంథపారాయణ, సత్సాంగత్యం, సత్పురుషుల దర్శనం, మంచి క్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉన్నవారికి కొంతలో కొంత పాపకర్మలు క్లీన్ అవుతాయి. దానం చేసుకునే వారు కూడా క్లీన్ అవుతాయి. దీనికైనా ఇవి చేసుకుంటూ రెగ్యులర్గా ధ్యానం చేయాలని చెప్తున్నా. ఆ ధ్యానం మార్నింగ్ లేవలేని వారికి కర్మలు వస్తాయా ఇంకేమొస్తుందో అది తార్పణం. అది నాకు తెలియదు, దత్తాప్రభుకు తెలుసు, మీకు తెలుసు. ఇంతకన్నా పర్ఫెక్ట్గా నేను రాబిడ్డా అని నేను కూడా నీకు ఇస్తారా, కొంత నా దగ్గర ఉన్నదరా కాస్మిక్ ఎనర్జీ నేను ఇస్తారా, నాకు తెలుసు, అది ఆ అడ్రస్ తెలుసు, ఆడికెళ్ళి కనెక్షన్ కల్పిస్తా రాబిడ్డా అని అంటాడు షిరిడి సాయిబాబా అని అంటాడు. వినండి మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ వెళ్ళే అధికారం వెళ్ళే అర్హత సాధించండి. ఫస్ట్ వారికి ఆయన కల్పిస్తాను, పరమాత్మతో కరెంట్ వైర్ కల్పిస్తాను, నీకు కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది, 10 నిమిషాలు కూర్చొని పోబిడ్డా అని చెప్తాడు. జయ గురుదేవదత్త. దానిని కూడా వాడుకోకుండా ఆయన దగ్గర ఎందుకు పోవాలా, నేను ఈయన దగ్గరికి ఎందుకు పోవాలంటే మరి నీ దగ్గరికి అందరు తెచ్చిస్తారా?
నీ ప్రయత్నమే ఉండద్దా? ప్రయత్నమే మీరు చేసుకునే అన్ని మన ఇష్టారాజ్యమే చేసుకున్నారు. చేసుకొని మనం పాపకర్మలు మూట కట్టుకొని జన్మల్లా జనన చక్రంలో తిరుగుతా ఉన్నాం. మరి మళ్ళా పురుగై ఉండాల్సిందే కదా తప్పుడు మార్గం అయినప్పుడు. ఆయన సద్గురు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని తెలిసి మనము ఇంకా ఇంకా గుర్తించకుండా నడయాడే ప్లేస్ ఇది. పక్కకే ఉన్నాయి ధ్యాన మందిరాలు, వెళ్ళి కూర్చోండి అంటే మీకు అర్థం కాకపోతే మరి మార్నింగ్ లేచి కూర్చోండి. అది కూడా సరే చాతనాన్ని కాదు. అలా అక్కడ ఏ కర్మటం వస్తుందో అక్కడ సాయిబాబా దగ్గర వెళ్ళేది కూడా కర్మలటం వస్తాయి. తార్పణం జయగురుదత్త రావట్లేను. అందుకే సద్గ్రంథ పారాయణం సత్సంగత్యం సత్పురుషుల దర్శనం దానాలు చేస్తూ వెళ్ళండి. అక్కడికి మీరు షిరిడి సాయిబాబా మందిరం వెళ్ళేటప్పుడు 1 కిలో లడ్డూలు తీసుకొని, ఎల్లో కలర్ లడ్డూలు తీసుకొని అక్కడ ముందర ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచి పెడుతూ, మీ వీలు బట్టి కిలో అని కాదు, మీ ఎంత ఉంటుందా పంచి పెడుతూ వెళ్ళండి. అప్పుడైనా కనీసం పిలుస్తాడు, బిడ్డ వచ్చిండు ఏదో చేస్తాడు అని. అరే చేస్తుండు కదా, కష్టాన్ని తీసిండు కదా అని. అలాంటి ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ పరమాత్మలో ఒక పెద్దవారు సద్గురులు అంత ఈజీగా ఎవరిని యాక్సెప్ట్ చేయరు, రానివ్వరు. ఇక్కడ ఏం లేదు పో అని మాట్లాడతారు. ఇక్కడ ఏం లేదు పో అని తిడతారు. ఆయన వెళ్ళాలి. అలా నువ్వు ఫస్ట్ ధ్యానం చేసుకుంటూ అక్కడనే సాయిబాబా మందిరంలో ధ్యానం చేసుకుంటూ వెళ్ళు. ఒక్కసారి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా నాతో అయితే లేదన్నప్పుడు ఈ పని చేయండి. ఎల్లో కలర్ లడ్డూలు తీసుకెళ్ళండి, లేదంటే పులిహోర తీసుకెళ్ళండి, రెడీ చేసి ఇంట్లో 10-11 ప్యాకెట్లు తీసుకెళ్ళి అక్కడ వరకు నిచ్చేసి లోపలికి వెళ్ళండి, రాణిస్తాడు. చూడండి ఇంకా అలానే ఉంటుందండి. నువ్వేమన్నా చేస్తున్నావా, నీకేమైనా దాన గుణమో ఏమన్నా ఒకరికి నీ ద్వారా ఒక ఆత్మకు తృప్తి కలుగుతుందంటే ఆయనకి ఇష్టం కాబట్టి రాణిస్తాడు. ఏమి కూడా నాకే అన్ని కావాలి, నేనే మళ్ళీ అక్కడ వెళ్ళి కూడా ఎవరికి నాతో నచ్చిన 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు అనుకుందాం, 3 కలిసిపోయింది. మీరు 2 ఫ్రెండ్స్కి ఎవరికి నాకే ఇవ్వ అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. ఇదే అహంకారం అంటే, ఇదే అర్షర్ వర్గాలను జయించిన వారితో జరిగే పరిస్థితికి ఇది. అక్కడికి వెళ్ళి మంచిగా నీ పని ఏదో చేసుకో, నువ్వు అడిగే కోరికలు కోరుకో, మంచి సక్రమమైనవి న్యాయమైనవి కోరుకొని, సృష్టికి విరుద్ధమైన పనులు కాదు, నీ కొరకు నీ భార్య పిల్లల కొరకు మంచి జరగాలని కోరుకొని, ఇతి బాధలు ఆర్థిక బాధలు అన్ని కోరుకొని, నాకు జ్ఞానం కూడా ఈ తండ్రి, నేను రెగ్యులర్గా వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి, నాకు పూర్తిగా కాశ్మీర రాజు నింపు తండ్రి, నన్ను కరుణించు తండ్రి అని అడగాలి. నువ్వు శరణాగతి పొందంది, నువ్వు సమర్పణ భావంతో లేనిది ఎవరు ఏమి ఇవ్వరండి. నువ్వు చేతులు అంటే సమర్పణ భావం అర్థం ఏంటి? చేతులు చాపలే. నువ్వు చేతులు చాపనప్పుడు నీ చేతులు ఎవరేమి ఇస్తారు? ఎట్లా ఏమన్నా ఎక్కడ ఏమన్నా వాళ్ళని వాళ్ళు పొలాలు వేయాలి, పొలాల్లో మన లడ్డూలో స్వీటో అన్నమో ఏదో ఒకటి కాశ్మీర రాజు రూపంలో మీకు ఇవ్వాలి. ఆ పొలాలని కాశ్మీర రాజు రూపంలో వస్తాయి మన దగ్గరికి. అంటే మనము సమర్పణ భావము ఉండాలి. శరణాగతి సమర్పణ భావం పూర్తిగా సరెండర్ ఇవన్నీ ఒకటి అర్థం. సమర్పణ భావంతో ఉన్నప్పుడే మీ చేతులు ముందుకు చాపినట్టు. అలా అప్పుడే వారిచ్చే ఫలాలు మనకు స్వీకరణ జరుగుతుంది. నువ్వు చేతుల చాపనప్పుడు, మీరు సమర్పణ భావం మీ దగ్గర లేనప్పుడు ఎట్లా జరుగుతుంది? ఎక్కడ ఏమన్నా వాళ్ళను అంటే మూసేసి పెట్టి దర్వాజాలన్నీ డోర్లన్నీ మూసేసి పెట్టుకొని నాకు కావాలి తండ్రి కాశ్మీర రాజు అంటే వస్తుందా? మీరు పర్ఫెక్ట్గా సమర్పణ భావంతో ఉన్నప్పుడు వస్తుంది. దాని కొరకు దానాలు చేయాలి. దత్త భక్తులు గేయండి. ఫస్ట్ షిరిడి సాయిబాబా మందిరం ముందు ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళు బాబా అంటారు. వాళ్ళు కూడా వాళ్ళ దత్త భక్తులు కాకుండా కనీసం బాబా పేరు తలుచుకుంటారు. వాళ్ళకి చేయండి, ఫుడ్ అన్నదానం చేయండి నిరాడంబరంగా. మళ్ళీ ఆడంబరం నేను చేసినాను గొప్పలు చేయకండి, ఇది తార్పణ మళ్ళీ అదేదో చేసుకోవచ్చు, మళ్ళీ పాపం కూడా కట్టుకోకండి, పేరు కూడా చెప్పకండి, ఆడ ఇచ్చేసినండి. ఇంకా నీకు చెప్తా, మాస్క్ కట్టుకుని ఇచ్చేసేయండి. ఇంకా మీరు ఎవరు కూడా తెలియకుండా, మీకు తెలిసిన ఏరియా అయితే అంటే ఇచ్చేసారండి. లోపలికి మాస్క్ ఇప్పేయండి. ఆయన దగ్గర మాస్క్ కట్టుకోకండి. ఇక్కడ తెలియకుండా చేయాలి. ఈ చేతితో చేస్తే ఈ చేతికి తెలియద్దు, కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియద్దు అంటారు పెద్దలు. అది అబద్ధం కాదు. అది జేబులు చేయబెట్టినామంటే ఎంత వస్తుందో తీసిచ్చేయాలి. అంటే ఆ డబ్బుల విషయం పక్క పెట్టండి. డబ్బులది అనేది దానికి వేరే కారణం వస్తుంది, దానికి అది ముఖ్యం కాదు. ఈ అన్నదానం ఇవన్నీ చేయడం, అన్నదానాలు చేయడము, దత్తభక్తులను వారి విషయాలు, గ్రంథాలు సద్గ్రంథ పారాయణాలు చేయడము,
సద్గ్రంథాలు పర్చేస్ చేసి తీసుకొని వెళ్ళి సాయిబాబా మందిరంలో దత్తప్రభు మందిరంలో ఇచ్చి అక్కడ ఉన్న వారికి ఫ్రీగా ఇచ్చేయడము గ్రంథం, అది జ్ఞానం పంచడం అంటారు. ఆ గ్రంథాలు కొని ఇవ్వండి. సాయిబాబా గారి శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్రం చదవండి, చదివి ఆ గ్రంథాలు ఇవ్వండి. అట్లా 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 ఆయన దగ్గర వెళ్ళగలుగుతారు. మనం ఆ పాపాలు కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. పాపకర్మలు తగ్గుతూ ఉంటే మనం దగ్గరికి వెళ్తూ ఉంటాం వాళ్ళ దగ్గరికి. ఏదో ఒక జన్మల ఇంకా వచ్చే జన్మలో మంచి సద్గతి మంచి 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 జన్మ వస్తుంది. లేదా మళ్ళీ ఇంకా చేస్తామని ఇంకొక మంచి జన్మ. లేదు అంటే ఏం చేయక ఇష్టాల జన్మ అంటే ఇంకింత పడేస్తారు. ఇంకా మానవ జన్మ రావాలని గ్యారంటీ లేదు. అట్లా చేసేవారికి నెక్స్ట్ జన్మలో మానవ జన్మ, నెక్స్ట్ మీకు నాకు మానవ జన్మ వస్తుందని నేను గ్యారంటీ ఇస్తాను. నేను దత్తప్రభు ఆశీర్వాదంతో నేను మాత్రం వెళ్తా దత్తార్పణం. మీరు కూడా ప్రశాంతంగా వీక్షిస్తారని మీరు కూడా వెళ్తారు. వీక్షించిన వారు, చేయని వారు, పాటించిన వారిని నాకు తెలియదండి. వాళ్ళు నిజంగా పురోగతి కింద పడిపోతారండి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అన్నాలేదు, తమ్ముడు లేదు, ఎవరు లేదు. ధ్యానం చేసి ఈ పద్ధతులు పాటించకుండా ఉన్నవారికి ఖచ్చితంగా కింద పడిపోతారు. వాళ్ళు పురుగై పుడతారు, అంతే, పెండల పురుగై పుడతారు. అదే చేసుకొని ధ్యానం చేసుకొని పూర్తి సమర్పణ భావంతో, పరమాత్మకు సమర్పణ భావంతో చేసేవారికి ఖచ్చితంగా మంచి మంచి ఉత్తమ జన్మ ఇస్తాడు. అక్కడ ఇంకా నేర్చుకొని ఇంకొక జన్మ, మంచి జన్మ ఇచ్చి ఏదో జన్మలో ఆయనలో లీనమైపోతాం. ఇది పర్ఫెక్ట్ 100% సత్యమైన విషయం. తెలుసుకొని ప్రవర్తించి స్వీకరించండి. ఎందుకంటే నేను చేస్తున్న వీడియోలు మీరు వినలేకపోతుండ్రు అన్నప్పుడు నేనైతే బాధ్యత వహించండి. నేను మాత్రం చెప్పడము నా బాధ్యత. ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన విషయాలు, ఇంతకుముందు చెప్పిన విషయాలు ఏమో టాలీ అవుతలేవు కదా, కలుస్తలేవు కదా. మరి దీన్ని ఇప్పుడు మీరు అది వినరు, ఇది వినరు, ఇంకోటి వినకపోతే ఆయన దయతోని, పరమాత్మ దయతోని, దత్తప్రభు దత్తపూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దయతో నేను చెప్తున్నా. దత్తపరమాత్మ, శివపరమాత్మ అందరూ ఒకటే. వారు చెప్తున్నారు, నేను చెప్తున్నా మీకు. ఏ గుడికి వెళ్ళి అక్కడ అన్నదానం చేయండి, శివయ్య గుడికి వెళ్ళండి. ఆయన ఇంకెంతో ఎవరికి అని చెప్పాలండి, నేను ఎన్ని అని చెప్పాలి మీకు? నేను అర్థం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఇదే పద్ధతి. శివపరబ్రహ్మ పరమాత్మ ఆయనే కాదనుకుంటారా? అక్కడ వెళ్ళి మీరు అన్నదానం చేయండి. పూజలు ఓకే, ప్రదక్షిణ ఓకే, దత్తార్పణం అది వేరే విషయం. అది మీరు అన్నదానము కానీ అక్కడ దానాలు చేస్తే నిస్వార్థంగా, సోపుటాప్ అంటే ఆడంబరంగా కాకుండా నిరాడంబరంగా చేస్తే జరిగే ఫలితాలు ఒరిజినల్. ఆడంబరంగా చేసే ఫలితాలకు నాకు సంబంధం లేదండి. అది అహంకారంతో చేస్తే ఇంకా పాపకర్మ క్రియేట్ అవుతుంది. అందుకు చెప్పరాదు. పాపకర్మ క్రియేట్ కాకుండా పుణ్యకర్మ క్రియేట్ అయ్యి ఇంకో జన్మకు దారితీస్తుంది. అది నార్మల్ జన్మకు, మంచి జన్మ కాదు, నార్మల్ జన్మకు. మంచి జన్మ కావాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అన్నదానం ఇవన్నీ చేసేది ఎందుకు? అన్నదానం ఇవన్నీ చేసేది ఎందుకు? ధ్యానం చేసుకునే కొరకే. కర్మలు క్లియర్ చేసుకొని పరమాత్మని యొక్క కాస్మిక్ ఎనర్జీ ఫుల్గా నింపుకొని మంచి జన్మకు వెళ్ళేందుకు చేయాలి. దాని కొరకు సక్రమైన మార్గం ఏం చెప్తున్నా? మంచి ఇష్టదేవుని మార్గం వెళ్ళి చేయండి. మీకు ఇంకా అక్కడ కూడా మీకు అర్థమయ్యే రెగ్యులర్ రోజు చిన్న పచ్చలు పోతూనే ఉన్నాయి కదా అన్న ఆలోచన వచ్చిన వారు సాయిబాబా మందిరం వెళ్ళండి. సాయిబాబా మందిరం ధ్యాన సంపూర్ణ అవతారం. ఆయన ధ్యానము కూర్చుంటే కాస్మిక్ ఎనర్జీ ఇస్తాడు. ఆడికి వెళ్ళి పొద్దున ఇల్లు మార్నింగ్ లేసుకుని చేసే అదృష్టం కలిగిస్తాడు. ఇలా 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 జరుగుతూ ఉంటే ముందుకెళ్తూ ఉంటామండి. ఎవరు ఇంతకన్నా నేను చెప్పే విషయాలే దత్తార్పణ దత్తప్రభు చెప్పిస్తుండ్రు, నేను కాదు. ఇవన్నీ మీరు వినడము వినకపోవడం కూడా దత్తార్పణ దత్తప్రభుదయ్యే. వినకపోతే నష్టపోయేది మీరే, నాకైతే ఏం తెలియదు. నేను లాస్ట్ వరకు విని మీరు కనీసం ఒక 10 మందికి మీరు చెప్పండి. ఇంకా కనీసం శ్రీ గురుచరితామృతం చదువుమని చెప్పండి. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం చదువుమని చెప్పండి. షిరిడి సాయిబాబా సచ్చరిత్రం చదువుమని చెప్పండి. ఆ చదివిన వారి చదువుమని చెప్పండి. ఒకవేళ వాళ్ళు మీరు చెప్పినప్పుడు చదివినాక వాళ్ళు చదివిన విషయాలు విని వాళ్ళు ఎంత సంతోషపడరో మీకు చెప్తారు. చాలు, అప్పుడు మీకు సంతోషం కలుగుతుంది, మీ ఆత్మతృప్తి అవుతుంది. అప్పుడు మీకు ఈ పాపకర్మ తగ్గుతూ ఉంటుంది. ఇట్లాంటి ఒకరికి సంతోషపడితే తగ్గుతుందండి. నీకు నువ్వే సంతోషపడి నాకు నేను ఎంజాయ్ చేస్తా ఉంటుంది. తార్పణ ఉండే నాశ్వరం అయిపోతాయండి. అవి పోతుంది. నీలో ఉన్న కాస్మిక్ అనేది తగ్గుతూ ఉంటుంది నువ్వు అలాంటి పనులు చేస్తే. మనమే ఎంజాయ్ చేసి నాకు నేను తింటా, ఎవరు పెట్టా, నేనే 10 పూటలు తింటా, దాచుకొని తింటా అంటే ఖరాబ్ అయిపోతాయండి. ఇవి ఏం ఉండవు. అవి ఒక 10 పనులు తీసుకొచ్చుకొని పెట్టుకొని దాచుకొని తింటా ఉంటే ఇప్పుడు నీకు ఫ్రీగా వచ్చినాయి. అవి ఎవరో ఇచ్చిండ్రు. సపోజ్ వస్తా ఉంటే ఇక్కడ ఏదో చెట్టుకుని తెప్పుకొచ్చుకున్నావు దేవుడి దేవాల.
ఆ 10 పళ్ళు ఖరాబ్ అయిపోతాయని తెలిసి కూడా నేను రేపు తింటా ఎల్లుండి తింటా అనుకుంటే ఎక్కడ ఉంటే ఖరాబ్ కావు అవి. దేని పని చేయకుండా పోతుంది. ఆ తెంపిన పాపం వస్తుంది, మళ్ళీ ఈ ఖరాబ్ చేసే పాపం వస్తుంది. ఈ వనరులు ఈ ఫలాలు అంటే వాటిలో ఉన్న ఎనర్జీని ఖరాబు అంటే పుచ్చు పట్టించిన పాపం వస్తుంది. ఇది అన్నిటికీ వర్తిస్తుందండి. గుర్తు ఇవన్నీ మనము కంపేర్ చేసుకోవాలి. జ్ఞానానికి ప్రతిదానికి జ్ఞానం వచ్చే జ్ఞానం పంచు. నీకే ఉంచుకుంటే నీకేమొస్తుందండి? మనమే ఉంచుకుంటే ఏమొస్తుంది? పంచాలి జ్ఞానం కూడా. ఇంత పెద్ద విషయాలు ఉంటాయండి. మనము నేను బాగా బాగా మీకు హెడ్డింగ్స్ లాగానే చెప్తున్నాను నేను. ఇంకా చాలా డెప్త్గా నాలెడ్జ్ డెప్త్గా ఆయన దత్తప్రభు ఇంకా మనం పబ్లిష్ చేయలేదు. చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా ఓన్లీ హెడ్డింగ్ లాగా మనము చిన్న చిన్నగా చాప్టర్స్ ఉంటాయి కదా, చాప్టర్ హెడ్డింగ్ ఉంటాయి కదా చిన్నగా, లేదంటే ఒక బుక్ ఉంటుంది, బుక్ వెనకాల దాని విషయం ఉంటుంది. ఈ బుక్లో ఈ విషయం డిస్క్రిప్షన్ లాగా చిన్నగా వెనకాల ఒక బుక్ తీసుకొని చదువుతూ ఉంటే ఎవరైనా గ్రంథాలు కానీ నవల్స్ కానీ ఎవరు చదువుతారు వెనకాల మోటివేషన్ బుక్స్లో వెనకాల రాసి ఉంటుంది ఈ విషయం ఉంటుంది ఇలా అని, పీఠిక లాగా చిన్నగా. అంతే మీకు చెప్తున్నాను నేను. ఇంకా బుక్ మొత్తం ఓపెన్ చేయలే, బాగా పెద్దగా ఉన్నాయి ఇంకా విషయాలు. అవి అర్థం కావాలంటే ఫస్ట్ కనీసం మనము సమర్పణ భావం అలవర్చుకోవాలి. పరమాత్మకి సమర్పణ భావం ఉన్నప్పుడే ఇవన్నీ మనం స్వీకరించగలుగుతాం. ఇలా ఉంటుందండి. చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఇంకా వినండి, ముందుకు వెళ్తూ స్వీకరించండి, వాటిని పాటించండి. జయ గురుదేవదత్త. ఈరోజు మనకు శ్రీ గురుదత్త ప్రభులు ఇంత మంచి వీడియోను, ఇంత మంచి విషయాలను డిస్కస్ చేసుకొని ఓందత్త ఛానల్లో పోస్ట్ చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞతలు అండి. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించి పాటించండి. మీకు కూడా కృతజ్ఞతలు వీక్షించినందుకు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. ఇంతమంది వీడియోను చేసుకునే అదృష్టం కలిగించినందుకు మన చుట్టుపక్కల సాధులకు, సత్పురుషులకు, గురువులకు, సిద్ధులకు, భూతగణాలందరికీ కోటి కృతజ్ఞతలు, కోటి నమస్కారాలు, కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు. జై గురుదేవదత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.